ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినిమా వాళ్ళకి విడాకులు ఫ్యాషన్ అయిపోయింది. దేశ విదేశాల్లో షూటింగ్ చేస్తున్నారు కాబట్టి పక్క దేశాల కల్చర్ని వంట పట్టించుకుంటున్నారా అంటే ఏంటో తెలియదు, కానీ వాళ్ళ జీవితాల గురించి వింటేనే బాధ అనిపిస్తుంది. మొదట్లో ప్రేమ అంటారు, సీన్ కట్ చేస్తే అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుని ఓకేలే కలిసి ఉన్నారు అని అనుకునే లోపే ఒక బ్రేకింగ్ వచ్చేస్తుంది, విడాకులు తీసుకుంటున్నామని. సో ఒకప్పుడు పెళ్లి చేసుకుంటే సీతారాముల్లా కలిసి ఉండమని ఆశీర్వదించేవారు. ఇప్పుడు విడిపోవద్దని మాత్రమే ఆశీర్వదిస్తున్నారు. నటి హన్సిక తన భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. తాజాగా 4 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికారు ఆవిడ. విడాకుల అనంతరం ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. పంజాబీ వర్డ్తో చార్దీ కళ అని రాశారు. సో ఎప్పుడు ఉత్సాహంతో ముందుకు సాగాలని, ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆశని కోల్పోవద్దని దీని అర్థం. 2022 డిసెంబర్లో సోహెల్ హన్సిక వివాహం చేస్తున్నారు. వీరి వివాహాన్ని లవ్ షాదీ డ్రామా అనే పేరుతో డాక్యుమెంటరీ సిరీస్ కూడా విడుదల చేశారు. గతేడాది ఆగస్టులో ఆమె సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలు డిలీట్ చేయడంతో విడాకుల రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. మార్చి 11న వీరికి కోర్టు విడాకులు మంజూరు చేసింది. హీరోయిన్ హన్సిక మత్వాని 4 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికింది. భార్య భర్త వ్యాపారవేత్త సోహెల్ కతురియా నుంచి విడాకులు తీసుకుంది. సో పరస్పర అంగీకారంతోనే విడిపోవాలని నిర్ణయించుకుంటున్నామంటూ హన్సిక బంద్రా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. దీంతో న్యాయస్థానం వీరికి విడాకులు మంజూరు చేసింది. భర్త నుంచి ఎలాంటి భరణం అడగకుండానే హన్సిక విడాకులు కోరడం ఇక్కడ గమనార్హం. సో 2 ఏళ్ల నుంచే వేరువేరుగా తమ మధ్య చిన్న చిన్న విషయాలు కూడా తగాదాలుగా మారుతున్నాయని, ఒకే ఇంట్లో ఉండడం కూడా కష్టంగా ఉందని హన్సిక పిటిషన్లో పేర్కొంది. 2024 జూలై 2 నుంచే వీరు విడివిడిగా జీవిస్తున్నట్టు కూడా హన్సిక తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. అయితే హన్సిక 2022 డిసెంబర్ 4న సోహెల్ని పెళ్లాడింది. ఇది హన్సికకు మొదటి పెళ్లి కాగా అతడికి రెండోది కావడం గమనార్హం. సో హన్సిక సోహెల్ వివాహ వేడుకకు రాజస్థాన్లోని జైపూర్ ప్యాలెస్ వేదికగా నిలిచింది. పెళ్ళై 2 ఏళ్లు కూడా కాకముందే దంపతుల మధ్య విభేదాలు స్టార్ట్ అయ్యాయి. దీంతో చాలా కాలంగా వేరువేరుగా జీవిస్తున్న వీరు ఇప్పుడు విడాకులతో దూరమయ్యారు. హన్సిక హిందీ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది. దేశముదురు అనే తెలుగు చిత్రంతో హీరోయిన్ గా మారింది. తొలి సినిమాకే విశేషమైన గుర్తింపు తెచ్చుకుంది కూడా. కంత్రి, మస్కా, కందిరిగా, ఓ మై ఫ్రెండ్, దేనికైనా రెడీ, పవర్ ఇలా అనేక సినిమాలు చేసింది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ మూవీస్ చేసింది హన్సిక. హన్సిక సోహెల్ మధ్య ఎప్పటి నుంచో గ్యాప్ అనేది మెయింటైన్ అవుతూ వస్తుంది. సరిగ్గా 1 ఇయర్ బ్యాక్ హన్సిక తన ఇన్స్టాగ్రామ్లో తన పెళ్లి ఫోటోలను, ఏ మహిళ కూడా తన పెళ్లి ఫోటోలను, తన వీడియోస్ని, తన భర్తతో ఉన్న పిక్స్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి డిలీట్ చేయదు బేసిక్గా. సో చేసిందంటేనే చాలామందికి అప్పుడే అర్థమైపోయింది సోహెల్కి హన్సికకి పడట్లేదు అని చెప్పి చాలామంది గుసగుసలు ఆడుకున్నారు. కొన్ని ఆర్టికల్స్ కూడా రాశారు సోషల్ మీడియాలో కూడా గుప్పమంది. కానీ వాటన్నిటినీ హన్సిక ఈరోజు పట్టించుకోలేదు. సరే, ఒక ఎక్స్ట్రీమ్ కోపానికి ఇంకా అప్పటికి వెళ్ళలేదు బేసిక్గా. సో మాట్లాడుకుంటున్నారు, ఒకే ఇంట్లో ఉంటున్నారు, కానీ కలిసి ఉండట్లేదు. వేరువేరు జీవితాలు, వేరువేరు లైఫ్లు. సో ఎవరికి మధ్య కూడా కమ్యూనికేషన్ లేదు. దాని తర్వాత అనుకోకుండా అనూహ్యంగా ఒక డెసిషన్ తీసుకుంది హన్సిక. ఎట్టి పరిస్థితుల్లో సోహెల్ నాకు వద్దు, వీడు చావగొడుతున్నాడు, నా వల్ల కావట్లేదు, వీడి ప్రెజర్ మొత్తం నా మీద తీర్చుకుంటున్నాడు, కావాలని అనుమానిస్తున్నాడు అంటూ తను లాయర్తో కలిసి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. సో అంటే నాట్ ఓన్లీ హన్సిక, సోహెల్, సో చాలామందిని మనం చూస్తున్నాం. సినిమాల్లో ఉండేవాళ్ళు చూడటానికి మాత్రమే బాగుంటారు, కానీ వాళ్ళ ఆఫ్ ద రికార్డ్, వాళ్ళ పర్సనల్ లైఫ్ చాలా అంటే చాలా దారుణంగా ఉంటుంది కొంతమంది జీవితాల్లో. ఎవరైతే బయటకు వచ్చి ఉంటారో, డైరెక్ట్గా కోర్టుకు వచ్చి డైరెక్ట్గా మాకు విడాకులు కావాలని చెప్పి అనుకుంటారో, వాళ్ళ లైఫ్లు పాపం చాలా దారుణంగా ఉంటాయి. అయ్యో పాపం అనిపిస్తుంది ఫ్యాన్స్కి నిజంగా. హన్సిక ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో పాపం హన్సిక అంటారు. సో ఇప్పుడు హన్సిక సోహెల్కి రెండో పెళ్ళని తెలిసి కూడా తనని పెళ్లి చేసుకుంది. సో సోహెల్ ఎప్పటి నుంచో తెలుసు, చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్, ఆల్రెడీ వాడికి పెళ్ళయింది అని తెలిసి కూడా సోహెల్ని పెళ్లి చేసుకుంది. ఎందుకు? వీడైతే నన్ను చూసుకుంటాడు మంచిగా అని చెప్పే కదా. ఆ థింగ్ హన్సిక మనసుని కన్విన్స్ చేసింది కదా, మనసుకు దగ్గరయ్యాడు కాబట్టే కదా ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేసింది సోహెల్ని. రెండో పెళ్ళి అని తెలిసినా కూడా
సో ఒక ఆడపిల్ల రెండో పెళ్లి జరుగుతున్న అబ్బాయిని పెళ్లిస్తున్నామని ఈ ఆడపిల్ల అనుకోదు. ఈవెన్ హన్సికకి ఫస్ట్ పెళ్ళి అది. సో సినిమా రంగంలో ఉంది, కావాలనుకుంటే చాలా మంది వస్తారు. మనసుకు నచ్చాడు అనుకుంది కాబట్టి కదా. మళ్ళీ ఇప్పుడు కనీసం ఎవరైనా అంటే ఒక పెద్దోళ్ళ విడాకులు జరుగుతున్న సమయంలో ఈ అలిమోని అని భరణం అనేది చాలా పెద్ద టాపిక్గా నడుస్తుంది. ఆ అలిమోని కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా నాకు ఓన్లీ డివోర్సే కావాలని చెప్పి తన లాయర్ ద్వారా ఫ్యామిలీ కోర్టును సంప్రదించింది హన్సిక. మళ్ళీ అలిమోని తీసుకొని నేను ఇచ్చిన డబ్బులతోనే నువ్వు బతికావు అని చెప్పి లైఫ్ లాంగ్ సాధించడం కన్నా ఇలాంటివి చాలా బెటర్ కదా బేసిక్గా. సో ఆవిడకి కావాల్సింది మెంటల్ పీస్ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. పంజాబీలో కూడా ఒక వర్డ్ రాశారు, ఆవిడ స్టేటస్ పెట్టారు. సో దాన్ని చూసుకుంటే మనం చాలా మాట్లాడుకోవచ్చు. అనవసరంగా రాజస్థాన్లో పెళ్ళి అయిందని, ఆ పెళ్లికి 5 కోట్లు ఖర్చు పెట్టామని, ఘనంగా జరిగిందని 2022లో. దానికి సంబంధించి వాళ్ళందరూ రావటం, అంగరంగ వైభవంగా పెళ్లి జరగటం, ఆ తర్వాత రిసెప్షన్లు, హైదరాబాద్లో ప్రముఖులతో భేటీలు, ఆళ్ళీళ్ళు వచ్చి ఈవిడ్ని వీళ్ళ కొత్త జంటని ఆశీర్వదించడాలు, ఇదంతా బొక్క ఒక రకంగా అంటూ ఆవిడ పెట్టిన స్టేటస్కి అర్థం అని చెప్పుకోవచ్చు. అంటే ఒక ఆడపిల్ల ఎంత ఇసిగిపోయింది, ఇక్కడ ఎవరెవరికి అనుమానాలు లేకపోతే ఇంకోళ్ళు తిరుగుతున్నారనే రీజన్స్ కాదు, కేవలం స్ట్రెస్. చావగొడుతున్నాడని చెప్పి పోస్ట్ పెట్టింది. చావగొడుతున్నాడు, అని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. సో ఎందుకు వాళ్ళ బిజినెస్ ప్రాబ్లమ్స్ ఏదన్నా బయట ఉంటే, ప్రాబ్లమ్స్ ఉంటే అవి గేట్ బయటే ఉండిపోవాలి. చెప్పులు వేసుకెళ్తాం మనం బయటికి, ఇంట్లోకి వచ్చినప్పుడు చెప్పులు వేసుకొని వస్తావా? రాం కదా. చెప్పులు బయట వదిలిపెడతాం, ఎందుకు? వాటి స్థానం బయటే కాబట్టి. సో అలాగే స్ట్రెస్ని, వీటన్నిటిని, కోపాలని, తాపాలని పక్కనే ఉన్నప్పుడు జస్ట్ ఆవిడతో మాట్లాడో, ప్యాంపర్ చేసుకోను. ఎందుకంటే 4 years నుంచి, దట్టు సోహెల్కి సెకండ్ మ్యారేజ్, ఆ కన్సర్న్ కూడా లేకుండా సోహెల్ ప్రవర్తిస్తే ఈ హన్సిక ఇంకెవరికి చెప్పాలి? సెకండ్ మ్యారేజ్ అయినా సరే నాకు ఇంకా నా పేరెంట్స్ని అందరిని వదులుకొని తన సినీ జీవితాన్ని అంతా పక్కన పెట్టేసి నీ దగ్గరికి వచ్చినప్పుడు సోహెల్ అనే వ్యక్తి ఇంకా తనకి చావగొడుతున్నాడనో లేకపోతే ఇబ్బంది పెడుతున్నాడనో, అసలు ఆ అమ్మాయి మైండ్ని, ఆ సున్నితమైన మైండ్ని తాకింది అంటే, ఆ మనసును తాకింది అంటే అక్కడ హన్సిక ఎంత బాధపడి ఉంటుంది? ఎవరికి చెప్పుకోలేకపోయింది. పెళ్ళైన 4 ఏళ్లకే ఇంత బాధపడిందంటే, సో ఈ డెసిషన్ ఇప్పుడు 4 ఏళ్లకే ఇంత ఎక్స్ట్రీమ్ డెసిషన్ వెళ్ళిందంటే ఇది ఇప్పటిది కాదు, ఎప్పటిదో. సరిగ్గా 1 year బ్యాక్ ఇన్స్టాలో పోస్టులు డిలీట్ చేసింది. తన సోషల్ మీడియా అకౌంట్స్లో మొత్తం ఇద్దరి ఫోటోలు లేకుండా చేసింది. ఎందుకంటే అప్పుడు కరెక్ట్గా ఇన్స్టాలో పోస్టులు డిలీట్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో అసలు ఆ పోస్టులు కనిపించలే. మళ్ళీ ఈవెన్ గూగుల్లో కూడా కొన్ని రోజులు కనపడలా. తర్వాత ఎవరి దగ్గర ఉంటే తర్వాత వాళ్ళు పోస్టులు చేయడం, వీళ్ళిద్దరూ ఈ పోస్ట్ డిలీట్ చేస్తుందని పెట్టడంతో మళ్ళీ గూగుల్లో కూడా వచ్చాయన్నమాట. సో ఇలాంటి నేపథ్యంలో నటి హన్సిక ఇప్పుడు విడాకులు తీసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. నటి హన్సిక విడాకుల గురించి మీరేమనుకుంటున్నారు? మస్ట్ కామెంట్ చేయండి.